రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. పాలు భద్రపరిచేందుకు వినియోగించిన ఫ్రీజర్లో కూలెంట్ లీక్ అవ్వడం వల్లే పాలు విషపూరితమైనట్టు అనుమానిస్తున్నారు. పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్లు భావిస్తున్నారు. ఈ నెల 25న ఫ్రీజర్లో 120 లీటర్ల పాలుంచాడు వ్యాపారి గణేష్. ఓ క్యాన్ పాలలో ఇథిలిన్ గ్లైకాల్ కలిసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. పాలు తాగిన 16 మంది కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడ్డారు. ఈ నెల 17న ఫ్రీజర్ కు వ్యాపారి గణేష్ రిపేర్ చేయించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫ్రీజర్ రిపేర్ చేసిన టెక్నీషియన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాలు భద్రపరిచేందుకు వినియోగించే ఫ్రీజర్లో కూలెంట్ లీక్ అవ్వడం వల్లే పాలు విషపూరితమైనట్టు అనుమానిస్తున్నారు. డీటెయిల్స్ మనకు